ఫేస్ కి క్రీమ్ ఎట్లా పెట్టుకుంటారో చూస్తా బిడ్డ. సో హ్యాపీ, మీకు తెలియదు వీళ్ళందరూ ఒక్కొక్కరు టికెట్లు తీసుకొని పోతున్నారు. లోపల ఎంత క్యూ ఉందో తెలియదు, బట్ టికెట్స్ దొరుకుతాయని ఒక హోప్ ఉంది. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. నేను జాను శ్రీజు ముగ్గురం కలిసి బయటికి పోతున్నాం. వాళ్ళిద్దరు వాళ్ళ బ్యాగులు ప్యాక్ చేసుకుంటున్నారు. ఎంత పెద్ద బ్యాగులు అనుకోకండి, చూపిస్తా. ఒకటి తీసుకోవాలి కదా, నీ దాంట్లోనే ఉంటది ప్లేస్, ఇంకెవరి దాంట్లో ఉండదు. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్, ఇది శ్రీజ హ్యాండ్ బ్యాగ్, అది జానీ హ్యాండ్ బ్యాగ్. ఎవరి హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళము ఒక్కొక్క జత బట్టలు వేసుకుంటున్నాము. ఇది నా అవుట్ఫిట్ అన్నమాట. కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇది వేసుకున్నా. ఇప్పుడు వీళ్ళు డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారు. ఆడ దేవుని దగ్గర దర్శనానికి పోయినప్పుడు ఒక జత వేసుకోనీకే, నడిచి ఒకటేసారి దర్శనం చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క జత, అండ్ మళ్ళీ రిటర్న్ రానికే ఇంకొక జత. అంతే సింపుల్. పెద్ద పెద్ద బ్యాగులు తీసుకుపోయి అడౌడి చేసే కన్నా మేము ఇట్లనే అలవాటు. లాస్ట్ టైం కూడా మేము ఇట్లనే పోయిండే, ముందు సారి కూడా ఇట్లనే పోయిండే. సో ఈసారి కూడా ఎవరి బ్యాగులు ఎవరి లగేజులు వాళ్ళే తీసుకుపోతున్నాము. వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చిర్రు. 5:15 అవుతుంది ప్రస్తుతానికి టైమ్. మేము ఇంకొక 15 minutes లో బయలుదేరాలి. నేను పెట్టుకున్నా చూడు. తినలే, వీళ్ళిద్దరు ఆఫీస్కి పోయిర్రు. మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళిద్దరు బట్టలు ఐరన్ చేసి అండ్ నా బట్టలు కూడా ఐరన్ చేసుకొని నా బ్యాగ్ ప్యాక్ చేసుకొని శ్రీజుది సగం ప్యాక్ చేసినాను. అన్నీ నాకు తెలియదు ఏమేమి తీసుకుపోవాలో. జానీ ఇప్పుడే వచ్చిర్రు, ఇద్దరు కలిసి వచ్చిర్రు ఆల్మోస్ట్. వాళ్ళిద్దరు ప్యాక్ చేసుకునే లోపు నేను తినేస్తా. బయలుదేరినాము. హోప్ఫుల్లీ టైంకి రీచ్ అవుతాము అని అనుకుంటున్నాము. ఇది నా బ్యాగ్ మొత్తం ఫిల్ అయ్యి ఉండిపోయింది. ఓన్లీ నా బట్టలు ప్లస్ వాళ్ళ సామాన్లు కూడా నా బ్యాగ్లోనే ఉన్నాయి. ఫేస్ కి క్రీమ్ ఎట్లా పెట్టుకుంటారో చూస్తా బిడ్డ. ఒక స్లింగ్ బ్యాగ్. వాడు తీడతాడో వాడు మంచి మాట్లాడతాడో కూడా తెలియదు. హైదరాబాద్ నుంచి పెట్టి 3 days వెళ్తున్నాము. హోప్ఫుల్లీ మంచి దర్శనం కావాలా. బాయ్ బాయ్ లేదనుకుంటా. నేను లేదు, నువ్వు చేసినప్పుడు నేను మెట్రోలోనే ఉన్నా, కానీ నేను 4 o'clock బయటికి రావాలి లాగ్ అవుట్ చేసి. నేను నాకన్నా ముందు వస్తా అంటే ఏమో ఇంటికి వెళ్ళిపోయిందేమో. నా మీకు అరవనికే ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసిన యూసఫ్ కూడా ఉన్నా అని చెప్పింది. నిజమో అబద్ధమో అసలుకి ట్రాఫిక్ సౌండ్ కూడా వినిపిస్తలేదు. సరేలే మెట్రో ఎంత మెల్లగా వస్తుంది అంటే మెట్రో మెల్లగా నువ్వు లేట్ ఎక్కినావు కోసం. మెట్రో మెల్లగా వస్తుంది. 4:10కి నేను ట్రైన్ ఎక్కిన శ్రీజ. 4 o'clock లాగ్ అవుట్ చేసి 4:10 కలిసి మెట్రో స్టేషన్కి వచ్చి ఎక్కిన. ఇప్పుడు పోదాము. ఇది ఒక్కటి ఆమెకి చార్జర్ పెట్టుకోనికి ప్లేస్ లేదంట. ఎవరి దాంట్లో ఎక్కియాలని చూస్తూ బస్సు 6:30కి ఇక్కడ పికప్ పాయింట్ అయితే మా జానీ 6:45 అని చెప్పింది. నేను శ్రీజ అదే టైమింగ్ ప్రకారం మైండ్లో ఫిక్స్ చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి కూడా అట్లనే టైంకి బయలుదేరినాము. కొంచెం లేట్ అయింది, బట్ మాకన్నా లేట్ ఎవరు వచ్చారంటే డ్రైవర్ అన్న. సో ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చి 7 అవుతుంది. నువ్వు అలిగినా తిట్టినా కొట్టినా నేనేం చేయాలా? 4 పీకితే అన్ని జోవులు గివులు అన్ని నేను తప్పవచ్చు, శ్రీజు తప్పవచ్చు, మమ్మీ తప్పు కాదు కదా. ముగ్గురికి చెవులు పోయినాయా? ఈమెనే కాదు. ఎనీవేస్ గైస్, ఇగో కుక్కతో కొంకర అన్నట్టు వంకరనే వీళ్ళది కూడా అంతే. చెప్తే అర్థం అయితే లేదు. బట్ ఎనీవేస్ 6:35కి ఇక్కడ ఉండే మేము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యాన్ వచ్చి తీసుకొని ఎక్కడ స్టాప్ చేస్తుందో తెలియదు. ఇక అక్కడ నుంచి మనం బయలుదేరుతాము. ఒక 30 minutes అయితే లేట్ ఉన్నాం మనం. హీరోయిన్ అవుట్ స్టాండింగ్. ఎక్కువ హైట్ హైట్ ఎట్లా ఎక్కుతావే? మా జానీ ఇప్పుడు ఎట్లా ఎక్కుతుందో చూడండి. జల్ది ఎక్కువ. శ్రీజు జాను బస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? శ్రీజకేమో దోమలు కలిసినాయి చూపి. పాపం దానికి ఇవన్నీ దోమలు. జానికి వామిటింగ్ అయ్యింది. ఈడేం తినని కూడా తినలేదు అసలుకి. ఒకటేసారి తిరుపతికి పోయినాక తింటాం. ఇద్దరు ఆఫీస్కి పోయి కష్టపడొచ్చిర్రు. ఈడ రిలాక్స్ అయిద్దామంటే ఈడ నిద్ర వస్తలేదు. అవును, దిస్ ఇస్ స్టిల్ బెటర్. అంటే మంచి బస్సులు కూడా ఉంటాయి కానీ లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకుంటే ఇట్లానే ఉంటుంది మనకి.
దిగినాము. ఇది టికెట్స్ కోసం వచ్చినాం బేసిక్గా SSD. సో హ్యాపీ, మీకు తెలియదు వీళ్ళందరూ ఒక్కొక్కరు టికెట్లు తీసుకొని పోతున్నారు. లోపల ఎంత క్యూ ఉందో తెలియదు, బట్ టికెట్స్ దొరుకుతాయని ఒక హోప్ ఉంది. మా భరత్ మామ కూడా వచ్చిండు, వాళ్ళు ట్రైన్లో వచ్చి మేము బస్సులో వచ్చినాము. జానిశ్రీ వెనకాల ఉండిపోయినారు. ఎక్కువ పోయి టికెట్స్ తీసుకుందాం. హలో గైస్, మాకు టికెట్స్ దొరికినాయి. రేపు ఎర్లీ మార్నింగ్ 4 AM దొరికినాయి అనమాట. ప్రస్తుతానికి ఇక టైం 7:38 అవుతుంది. సో ఇన్నఫ్ టైం కాసేపు రెస్ట్ తీసుకుంటాము. బస్సులో అస్సలకి నిద్ర రాలేదు. ఆ బస్సులో కంఫర్టబుల్గా లేదు. మా జాని ఎట్లా బుక్ చేసిందో, ఏడ చూసిందో గాడ్ నోస్. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ అవుతుంది. ఇప్పుడు 3500 స్టెప్స్ ఎక్కడం అంటే ఒట్టి మాట, నా నిద్ర లేకుండా. విల్ ట్రై టు స్లీప్. అండ్ అసలుకైనా ప్రాబ్లం శ్రీజకే అనమాట. శ్రీజ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిందో అసలుకి ఆ బస్సే మంచి లేదని, దోమలు గడిచినాయి, ఆమెకి వామిటింగ్ అయింది, నాకు నిద్ర పడతలే అసలు. ఓ మై గాడ్, ఆ బెడ్షీట్లు స్మెల్ ఒంటి మీద వేసుకుంటే కాళ్ళకి మట్టి తాకుతున్నాయి. మళ్ళీ సాక్స్లు వేసుకొని పండుకున్నాం. ఎట్లనో అట్లా మేనేజ్ చేసినాము. పోయేటప్పుడు మోస్ట్లీ ట్రైన్లో పోవాలి అని అనుకుంటాం, ఇంకా బుక్ చేసుకోలేదు. ఆ సీన్ కూడా ఏందో తెలియదు. దాంతోపాటు మా భరత్ మామ వాళ్ళు కూడా వచ్చినారనమాట. మా భరత్ మామ అండ్ వాళ్ళు ఎవరు షూర్ అంట, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఎనీవేస్ దిస్ వాజ్ అన్ప్లాన్డ్. నేను జాని పోదాం అనుకున్నాము, శ్రీజ యాడ్ అయింది. దాంతోపాటు భరత్ మామ వాళ్ళు కూడా సేమ్ డే వచ్చినారు. వాళ్ళు ట్రైన్లో వచ్చారు, మేము బస్సులో వచ్చినాము. అండ్ వాళ్ళు పక్కన రూమ్లో తీసుకున్నారు, మేము ఈ రూమ్లో ఉన్నాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసి అండ్ దెన్ దాని తర్వాత రెడీ అయిపోయి మనం బయలుదేరిపోదాం దర్శనానికి. జాని బోండా అడిగింది. మళ్ళీ నువ్వు ఇడ్లీ అంటున్నావు. జానీలో నిజంగా మంచిగా దొరకవు జానీ. మనం లాస్ట్ టైం స్పందన తినదామె, అస్సలకి సాయంత్రందే రాత్రి తినదామె. సో శ్రీజకి మసాలా దోశ, నాకు ఇడ్లీ, జానికి బోండా అయితే ఇడ్లీ తీసుకొచ్చినాడు. మెంటలోడు అంట. ఓ అయ్యా గమ్మునుండు, మేము తెచ్చుకుంటాం. ఎవరైనా ఇంటికి పోదామా జాని చెప్పు. తిను జాని, ఇట్స్ ఓకే. నీలాగానే ఉంది సాఫ్ట్ గా. ఇయ్య శ్రీజ ఇయ్యి, తింటదేమో మళ్ళా. తిను జాని, అది మెత్తగానే ఉంది కదా. మంచిగా ఉంది జాని, తిని. చట్నీ మంచిగా ఉందా శ్రీజ? నీకు చట్నీ లేదు కదా, తినజాను. ఇచ్చింది తినవే అంటే మూసుకొని మళ్ళీ ఏదేదో వంకలు పెడుతుంది. ఇవి తినేవరకే నీకు మస్తు అవుతుంది జాని. భరత్ మామ వాళ్ళు వేరే తెచ్చుకున్నట్టున్నారు. కింద వచ్చిన తర్వాత ఇంకోటి ఉంది, ఎదురు ఉంది కదా ఆపోజిట్, మా దగ్గర చూద్దామని మా దగ్గర సపరేట్ గా తీసుకున్నాం. వేడివేడిగా ఉన్నాయా? జాని కొట్లాడబడి ఫైనల్ గా వేరే తెచ్చుకుంది కదా. ఈయన ఇప్పుడు మూసుకొని ఇడ్లీ తినాలా, తప్పదు. వచ్చింది కూడా. నాకొద్దే, నాకుంటే ఇడ్లీలే చాలు. భరత్ మామ నేను ఇక మెట్లు ఎక్కడు కష్టము. గమ్మున తీసుకో భరత్ మామ, దిమాగ్ ఖరాబ్ లే. ఈయనగాక డైటింగ్.